గిరిజ గారు, అల్లు రామలింగ గారు వీళ్ళందరూ ఎలా అప్రిషియేట్ చేసేవారా మిమ్మల్ని? అంటే సీనియర్లు కదా. అవును, వాళ్ళంతా అబ్బా నిజంగా అల్లు రామలింగ గారు అయితే మామూలుగా కాదు, జోకులు వేస్తూనే ఉంటారు, బాగా మాట్లాడతారు. మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్, వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. నేను మందులు ఇచ్చేవాడిని, మీ నాన్నగారు మీ అందరు చిన్నప్పుడు అంతా మేము మందులు ఇచ్చాను అది ఇదే చెప్పేవారు అల్లు రామలింగ గారు. చాలా బాగా మాట్లాడేవారు వాళ్ళంతే, వాళ్ళంటే వాళ్ళే ఇంకా. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం పోకడ మారిపోయింది. అవును. సో ఫస్ట్ మీరైతే చెన్నైలో అనే మన మద్రాసులో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి, తర్వాత మీరు మనకి అందరికీ తెలుగు వారికి రిజిస్టర్ అయింది జంధ్యాల గారి రెండేళ్ల సీత నుంచి. సో మరి తమిళ్లో వేసిన పాత్రలు తర్వాత ఇప్పుడు ఇంత మీరు హిట్ అయిపోయాక కామెడీలో ప్యారలల్ గా అది ఎలా కొనసాగింది మీ జర్నీ? లేదండి, నేను ఒకదాని మీదే కాలు పెట్టాలి, రెండు మీద కాలు పెట్టకూడదని అక్కడ డిసైడ్ అయిపోయాను. మనకి హీరోయిన్గా లక్ లేదు, సో డిసైడ్ అయిపోయాను వేరే క్యారెక్టర్స్ ట్రై చేద్దాం, అందులో ఏది క్లిక్ అవుతుందో అందులో వద్దామనే. యాక్చువల్గా మా వాళ్ళందరూ అన్నారు, సిల్క్ స్మిత్ అలాగా హైటు అంతా ఉంది కదా, డాన్స్ కూడా చేయించవచ్చు కదమ్మా అన్నారు. నాకు డాన్స్ అన్నీ వచ్చండి. మామూలుగా మనకి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు భరతనాట్యం కానీ హార్స్ రైడింగ్ కానీ అన్నీ వచ్చి ఉండాలి. ఆ రోజుల్లో హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, కరెక్ట్ వెయిట్ ఉండాలి, వాయిస్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఏది లేకపోయినా ఓకే 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 అంటున్నారు. అప్పుడులో కాలు సరిగా లేకపోతే వేరే కాళ్ళు జూము, వేళ్ళు సరిగా లేకపోతే ఇంకొకళ్ళు వేళ్ళు తెరిసి వేళ్ళు మూమెంట్లు ఇవన్నీ చేసేవాళ్ళు. మనకి ఇదివరకు మన ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉండాలి, హైట్ అంటే హైట్ ఉండాలి, పర్సనాలిటీ వాయిస్. నేను అప్పుడులో డబ్బింగ్ లేవు నాకు డైలాగ్ వచ్చినా రాకపోయినా నేర్చుకొని చెప్పేదాన్ని. అందుకనే ఆ రోజులు క్లారిటీ వేరండి. ఆ రోజుల్లో సినిమాలు అంటే అద్దం పట్టేలాగా అలా ఉంటాయి అన్నమాట. మా యాక్టింగ్ కూడా క్యారెక్టర్ పరంగా నన్ను తీసుకుంటే క్యారెక్టర్ అలా సానబట్టేవాళ్ళు అనమాట. క్యారెక్టర్ అలా అంటే అలాగా రిహార్సల్స్ ఉంటాయి. ఇప్పుడు రిహార్సల్స్ చూస్తే ఏదో చేతకాని వాళ్ళు అది ఆర్టిస్ట్ కాదు అందుకనే రిహార్సల్స్ ఇస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు ఫీలింగ్ ఇప్పుడులో అప్పుడులో ముందు రిహార్సల్స్ చేస్తేనే టేక్కి వెళ్ళేవాళ్ళం. అది వరకు ఫిలిం కదా. అవునవును. టేక్ అవ్వకూడదు అసలు. అందుకనే ఆ రోజు నేను శ్రీలక్ష్మి డైలాగ్ చెప్పేసింది మళ్ళీ వన్ మోర్ అంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఫిలిం కదా, మళ్ళీ నేను పడలేనురా బాబు, నేను వచ్చేయండి అనేవారు. ఇప్పుడైతే ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు టేక్ ఎవరు ఉంటే మన డైలాగ్ తీసుకుంటేవాళ్ళు. ఈ శ్రీలక్ష్మి ఉందే అనేవారు. అందుకనే శ్రీలక్ష్మి దగ్గర డైలాగ్ మధ్యలో అయినా పెట్టండి, లేదంటే ముందరైనా పెట్టండి, ఆకన పెడితే మేమంతా అయిపోతాం మేము అనేవారు. అలాగా టేక్ అంటే అన్ని రిహార్సల్స్ చేసేవాళ్ళం. రిహార్సల్స్ చేస్తేనే ఆ కామెడీ వచ్చి కట్ షాట్స్ అనమాట. టక్ 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 అని కౌంటర్ పడాలి, పడితేనే ఆ పంచ్ వస్తుంది. అలాగా చేయించారండి. మాదేమి గొప్పలు ఉండేది. అందరూ ఈవెన్ బ్రహ్మానందం గారు, సుత్తివేలు గారు, వీరభద్ర గారు అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే. అందరూ మేధావులు ఏం కాదు, అప్పుడు అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే. అందరూ డైరెక్టర్ గారు చెప్తే చేసేవాళ్ళే. ఇప్పుడంటే పెద్ద ఇది లెవెల్కి వచ్చి ఉంటారు కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడడం ఇప్పుడు ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని స్వతహాగా ఆలోచనలు వస్తున్నాయి. కానీ అప్పుడు ఏం లేదు, బ్లాంక్. అందరూ ఆర్టిస్ట్ బ్లాంక్గా నుంచోవాలి. డైరెక్టర్ గారు ఏది చెప్తే, విశ్వనాథ్ గారు కానీ మన జంజాల గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది మనం ప్రజెంట్ చేయడానికి మనం ట్రై చేసి మనం ఇది చేయాలి. మీ ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఇందాక నేను గుర్తు చేసింది కూరగాయల వాడికి మీరు కథ చెప్పే శ్రీవారి ప్రేమ లేఖ, అది గడ్డ వచ్చేసి వాడు పొద్దున్నుంచి ఎక్కుతూనే ఉన్నాడండి పాపం. నీళ్లు లేవు, భోజనం లేదు, ఏం లేదు. కరెక్ట్గా 3:30కి వచ్చింది వాడికి షాట్. అంత పైకి ఎక్కుతూనే ఉన్నాడు. చచ్చిపోయాడేమో చూడని అంటున్నారు కొంతమంది ఎక్కే దాంట్లో. అంత బండలు అంత పైకి అమ్మా ఈ వీధికి వస్తే చెప్పు తీసుకొట్టండి కథ ఇని అని అంటాడు. అది మంచి మంచి డైలాగ్స్ లేండి. ఇప్పుడు మీ సినిమాలు మీరు వేసుకుని చూసుకుంటారు ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు? చూస్తాను. నేనే చేశానా అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా నేను చేయలేను అలాంటి క్యారెక్టర్స్. ఆ రోజుల్లో అలా చేయించారు.
అలా చేసాం. అది చిరంజీవి గారు, చంద్రమోహన్, నేను ఏదో పుట్టినప్పుడు జీవకళ, పోయినప్పుడు ప్రేతకళ, మధ్యలో ఎందుకే ఈ ఆటలు శశికళ అని ఏదో ఉంది డైలాగ్. అది ఆ రోజే డైలాగ్స్ అన్నీ అంత బాగా క్లారిటీగా రాసేవాళ్ళు అనమాట. డైలాగ్స్ తోటే ఇంత మంచి కామెడీ, కామెడీ తోటే నాకు ఇంత పేరు వచ్చింది. కామెడీ అది కూడా ఎక్స్ప్రెషన్, వెకిలితనం ఏమీ ఉండదు, ఏం చేయకుండా మరి అలా అంటే హోటల్ నుంచి తెప్పించుకోను పోతే నీ పరిస్థితి ఏమిటే? ఏముందిలేండి, హోటల్ నుంచి తెప్పించుకుంటాను నేను. నా నీ బుద్ధి రాదే అనేసి కొట్టుకుని పీక్కుని చాలా మంచి క్యారెక్టర్లు వేసాను. ఇప్పటికీ తృప్తిగా ఉన్నానండి నేను. మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కార్లు కొన్నారు అనే దానికన్నా కూడా మీరు ప్రేక్షకుల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు, మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు, మీరు ఎంత మంచి క్యారెక్టర్లు వేశారు అంటే నా జీవిత ధన్యం. ఇక నాకు ఇంకేం కావాలనిపిస్తుంది. దాంతోనే నేను ఏదైనా మనసు కష్టంగా ఉంటే ఇవన్నీ తలుచుకొనే నేను ఎనర్జీ ఇది వస్తుంది అనమాట. అవును నాకేంటి అనేసి. ఎప్పుడైతే డ్రాప్ అయ్యే టైంకి మనం ఒకసారి తలుచుకుంటే మళ్ళీ మనకు ఒక శక్తి వస్తుంది అనమాట. అవును. ఇప్పటికీ కూడా ఎక్కడికైనా మాల్కి ఎక్కడికైనా వెళ్ళినామండి, మీరు అలాంటి క్యారెక్టరే రావట్లేదండి, అలాంటి సినిమాలు ఇప్పటికీ మేము వేసుకొని చూస్తామండి, మీ క్యారెక్టర్సే సూపర్ అండి. వాళ్ళ అబ్బాయిలకు కూడా చెప్తారు, ఆంటీ లేదు ఇంత బాగా చేస్తారు, నేను చూపిస్తానులే నీకు యూట్యూబ్లో చూపిస్తాను. ఎందుకంటే ఇంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా మీరు పండించిన హాస్యం అది ఇప్పుడు అసలు అంటే హాస్యమే కనిపించట్లేదు. టైం లేదు నవ్వడానికి ఎవరికి. అవును, టైమే లేదు, నవ్వుకోవడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఉన్నాం. దానితోడు అక్కడ పెట్టినా కూడా కొంచెం అవును అక్కడ వెకిలిగా అది. అదే మనం చెప్పడానికి నేనైతే అర్హుని కాదు. నేను చేసిన క్యారెక్టర్లు నేను మా డైరెక్టర్స్ తోటి చేయించి ఇంత మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్స్కే నాకు అర్హులు. కానీ నేను ఇప్పుడు ప్రజెంట్కి నేను మాట్లాడడానికి నాకు ఇది తెలియదండి. ఎలాగా చూస్తారా ఇప్పుడు సినిమాలు? అసలు ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తాను, అన్ని కామెడీలు అన్నీ చూస్తాను. ఏది చూడను, కళ్ళు మూసుకుంటాను, వినను అనేది ఏం లేదు. కానీ దాని గురించి నేను విమర్శించడము, ఆర్గ్యూ చేయడానికో నేను అర్హులు కాదు అంటాను. ఎందుకంటే నాకు అంత క్రెడిట్ దొరికింది, నాకు దేవుడు ఇచ్చేశాడు. ఇంకెందుకు నాకు అసూయ కాదు. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీ పర్స్పెక్టివ్, మీ అభిప్రాయం అయినా కూడా అండి ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్కి చెల్లుబాటు అవుతున్నప్పుడు మనం పేరు పెట్టడానికి మనకి రైట్స్ లేదు. కరెక్టే మీరు చాలా మంచి మాట చెప్పారు. అందుకే మీరు ఇప్పటికీ అది ఆ శ్రీలక్ష్మి గారుగా అలా ఉండి అంతే. ఆ శ్రీలక్ష్మికి చెడుకోకూడదు అలాగా మైండ్లో. బ్రహ్మానందం గారిని కలిసినప్పుడు ఆయన ఇప్పుడు లెజెండ్, కామెడీ లెజెండ్ మనకి మేల్ యాక్టర్స్లో. చాలా సీరియస్గా ఉంటారు ఆయన, మాట్లాడరు. అమ్మ స్వప్న అలా మాట్లాడతారు అనమాట సార్. సో చూసి మనం తెర మీద చూసి అన్ని అలా పండించేస్తారు, బయట మాత్రం. అప్పట్లో ఎలా ఉండేవారు? అప్పట్లో కూడా బాగానే ఉండేవారు, ఇంత సీరియస్గా ఉండేవారు కదా. కానీ మేమందరూ జోవల్గా మాట్లాడుకునేవాళ్ళం, చక్కగా జోకులు వేసుకునేవాళ్ళం. అంత మరి సీరియస్గా ఏం లేదు. కానీ ఇప్పుడు కొంచెం వయసుకు తగ్గ మర్యాదగా ఉండాలి అనేసి ఉంటుంది కదండి. అప్పుడు కూడా మరీ వెకిలి కామెడీ అంతా చేయలేదు ఆయన కూడా. పెద్ద బాగానే చేశారు. దే పేడ్ నో అంటాడు, పరిగెడుతూ ఉంటాడు కదా. మంచి కామెడీ, ఆయన కూడా మంచి కామెడీయే చేశాడు బాగానే ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చిన కామెడీ అంతా నాకు అంత ఇదిగా నాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు వచ్చిన కామెడీలో ఆయన పెద్దగా లేడు కదా. నేను రాకముందు ఒక 10 years గ్యాప్ ఉండినప్పుడు ఆయన బాగా వచ్చాడు. నేను యాక్చువల్గా సీనియరు, ఆయన జూనియరు. ఆయన సీనియర్ అయిపోయాను, నేను జూనియర్ అయిపోయాను మధ్య గ్యాప్లో. అవును, అలా ఆయనకు ముందుకు వచ్చేసింది. ఆయనకి మంచి క్యారెక్టర్స్ అన్నీ.